ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని, ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమంతో మహిళలను కోటీశ్వరులు చేయాలనే కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు। ప్రతి నియోజకవర్గంలో మహిళలకు మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు। అంతకుముందు ఫుడ్ పార్క్ ప్రాంగణంలో పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార విత్తనాల ఉత్పత్తి స్టాల్స్ ను మంత్రులు పరిశీలించారు। ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తదితరులు హాజరయ్యారు। ఆలోచన చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గారు స్థిరపడ్డ అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం, మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక 7-8 మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున, ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। మీ శాసన సభ్యురాలు ఈరోజు సత్తుపల్లికి సంబంధించిన మీ శాసన సభ్యురాలే కానీ మా పార్టీని నమ్ముకొని ముందుకు నడుస్తా ఉన్న మిత్రులందరి ఆకాంక్ష, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆకాంక్ష ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి, ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ సంకల్పన కల్పించాలి, మా ప్రాంత వాసులందరినీ కూడా పారిశ్రామికవేత్తలను చేయాలని ఓ ఆలోచన దృక్పథానికి నేను ఈరోజు చెప్తా ఉన్నా। నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఖమ్మం జిల్లా మా సహచర సోదరులు ఈనాడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో సాయంత్రం 6 గంటలకు మరి ఈ మధ్యాహ్నం పూట కూడా సంవత్సరం కాలం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో విజయోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో వారు రాలేకపోయారు। వారికి కూడా ఇది మాకు తెలియజేయడం జరిగింది। అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ ప్రాంతవాసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలోనే ఈరోజు మరి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో మరి వారు దాంట్లో బిజీ ఉండటం వల్ల వారు కూడా రాలేకపోయారు। శక్తివంతమైన నాయకత్వం ఉంది ఇక్కడ అంతా।